జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని గచ్చిబౌలి వద్ద ఉన్న సంజయ్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల అంటే ఈ రోజున నిర్వహించాలనుకున్న సాదెక్స్ మీటింగ్ కి అనుమతి లేదని తెలంగాణ పోలీస్ స్పష్టం చేశారు. దానికి వారు చెప్పిన కారణాలను జనసేన అయితే సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ వేదికగా తప్పుపడుతూ పోస్టులు పెట్టారు. అయితే పోలీస్ శాఖ ఎందుకు అనుమతి నిరాకరించింది అనేది చూస్తే కనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఏపీలో కేసులు పెట్టడం, దాని మీద తెలంగాణలో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు ఏపీ నేతలు కొంతమంది చేసిన వ్యాఖ్యలు కూడా వేడిని రగిల్చాయని చెబుతున్నారు. దాంతో ఇలాంటి వాటి వల్ల వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒక సభను కనుక జనసేన నిర్వహిస్తే కనుక ఉద్రిక్తతలు పెరిగి పెద్దవి అవుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా జరిగేలా లా అండ్ ఆర్డర్ దెబ్బతినే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ లోని షేర్లింగం పరిధిలోకి వచ్చే గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్లో పార్కింగ్ సదుపాయం కూడా ఇబ్బందికరమని పోలీసులు అంటున్నారు. అందుకే అక్కడ సమావేశం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదు అని చెబుతున్నారు. ఈ సమావేశాన్ని ఏకంగా 2000 మందితో నిర్వహిస్తామని చెబుతున్నారని, ఆ మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి తమను కలిసి సభకు అనుమతి కోరారని పోలీసులు తెలిపారు. అలా సభకు వచ్చే 2000 మంది వల్ల పార్కింగ్ సమస్యలు ఉత్పన్నమవుతాయని పోలీసులు చెబుతున్నారు. ఇక జనసేన పార్కింగ్ ప్లేస్ కోసం ఎఫ్సిఐకి చెందిన భూమిని ఉపయోగించుకోవాలని భావించిన ఆ భూమిపై కోర్టులో కేసులు పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. అందుకే లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది లేకుండా, అలాగే పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా జనసేన సభకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. దీనికి జనసేన సోషల్ మీడియా ద్వారా బదులిస్తూ గతంలో 2000 మంది కంటే ఎక్కువగానే జనంతో సంధ్య కన్వెన్షన్ హాల్లో మీటింగ్ జరిగిందని చెప్పారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయానికి చూస్తే మాత్రం తమ వైపు నుంచి ఎలాంటి వ్యాఖ్యలు లేవని కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటూ వచ్చారని, కొండగట్టు అంజన్న ఆలయానికి ఆయన విరాళం ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా జనసేన పుట్టిన గడ్డ తెలంగాణ అని అక్కడ సభను జరుపుకోవడం తప్పు లేదు అని ఆ పార్టీ అంటుంది. తమ సభను తిరస్కరించడానికి గల కారణాలు అయితే సబబుగా లేవని చెబుతుంది.